నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. కాళేశ్వరం మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ భూక్యా హరిరామ్ ని అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసింది ఏసీబీ. హరిరామ్ తో సంబంధం ఉన్న 14 ప్రదేశాలతో దాడులు చేసింది అవినీతి నిరోధక శాఖ. ఈ దాడిలో భూక్యా హరిరామ్ కి సంబంధించిన భారీ ఎత్తున అక్రమాస్తులున్నట్లు గుర్తించిన ఏసీబీ హరిరామ్ ను గజ్వేల్లో శనివారం అంటే ఏప్రిల్ 26 అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా హరిరామ్ విలాసవంతమైన ఆస్తుల జాబితా విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే షేక్పేట్లో లగ్జరీ విల్లా, కొండాపూర్లో లగ్జరీ విల్లా, శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్, మాదాపూర్లో ఫ్లాట్, నార్సింగ్లో ఫ్లాట్, అమరావతిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరువులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండివిజువల్ హౌసెస్, బొమ్మల రామారంలో 6 ఎకరాల్లో మామిడి తోటలో కూడుకున్న ఫామ్ హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవంతి, కుత్బుల్లాపూర్లో ఓపెన్ ప్లాట్, మిర్యాలగూడలో మరో ఓపెన్ ప్లాట్, ఒక BMW కార్తో సహా 2 ఇతర వాహనాలు తమ సోదాల్లో వెలుగులోకి తీశారు అధికారులు. ఇంకా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లతో కలుపుకొని సుమారు ఈ అక్రమాస్తుల విలువ 100 కోట్ల మేర ఉండొచ్చని అంచనా. హరిరామ్ను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు అధికారులు. కాళేశ్వరం రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో తీవ్రమైన లోపాలను బయటపెట్టింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. నివేదిక విడుదలైన కాసేపటికే ఇది జరగడం గమనార్హం.